యాదాద్రికి భక్తుల రష్ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా శ్రీవ్రతమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవం శుభ శోభాయమాన సుమధుర మంజుల మనోహరమైన ప్రభాత వేళలో ప్రారంభింపబడినది. ఇది సర్వజనులందరికీ కూడా శుభంకరమైనటువంటి మాసం. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమైంది. ఆధ్యాత్మిక జ్ఞాన శక్తులన్నీ కూడా పరిఢవిల్లి జ్ఞానశక్తులు నశించిపోయేటువంటి మాసం ఈ మాసం. ఈ రోజు ప్రారంభింపబడినటువంటి ఈ వ్రతం 30 రోజుల మహాపండగ. ఈ మాసంలో 8వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు నుంచే యాదగిరి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు కూడా 6 రోజుల పాటు భూనభోంతరాలన్నీ కూడా శబ్దబ్రహ్మమయంగా నాలాయన దివ్య ప్రబంధ పారాయణాలన్నీ కూడా ప్రారంభింపబడతాయి. ఆ తర్వాత ఆండాళ్ళమ్మవారి యొక్క నీరాటోత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. ఇలాగా జనవరి 13వ తారీఖు వరకు ఈ ధనుర్మాస వ్రత మహోత్సవం జరుగుతుంది. 14వ తారీఖు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం, ఒడిబియ్యం అనేటువంటి కార్యక్రమాలతో ఈ ధనుర్మాసం వైభవపేతంగా ఈ సంవత్సరానికి